జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వాగ్దానాలు పూర్తి చేయకుండా ఎన్నికల ప్రచారం చేయటం, బాపట్ల నియోజకవర్గాన్ని తన హయాంలోని అభివృద్ధి చేశానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను ఎన్ని పూర్తి చేశారనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కోన రఘుపతి మీద ఉందన్నారు. లేని పక్షంలో బాపట్ల నియోజకవర్గ ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు పోటీ చేసిన ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నికల సందర్భంగా ఒకసారి పత్రికాముఖంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్నికల్లో ముఖ్యమైన అంశాల్లో మొదటి వాగ్దానం బాపట్లలో వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆయన కన్నటువంటి కళలను సాకారం చేస్తూ బాపట్లని జిల్లా చేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా రెండోది బాపట్ల సూలంగ బీచ్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అక్కడ ఫిలిం స్టూడియోని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు తెలియజేసి ఉన్నారు. మూడోది బాపట్ల నియోజకవర్గంలో చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు అందిస్తామని చెప్పేసి దానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పేసి ఈయన వాగ్దానం చేసి ఉన్నారు. నాలుగోది సముద్ర తీర ప్రాంతాన్ని కానీ బాపట్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాలకు, మండల కేంద్రం నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కు అనుసంధానమైనటువంటి రోడ్లను పునర్నిర్మాణించి మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నారు. మరి ఏడోది ముఖ్యంగా బాపట్ల పట్టణంలో దోమల నివారణకి, దానికి పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని పరిష్కారం తీసుకెళ్తామని చేసి ప్రామిస్ చేసి ఉన్నారు. ఇలా ముఖ్యమైన అంశాలు ఒక 7 ఉండే. వీటి మీద మీరు ఏమి కంప్లీట్ చేశారు? ఈ 7 ప్రామిసుల మీద మీరు ఒక్కసారి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కాబట్టి మరి మీరు చేసిన పరిష్కారం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పేసి కోన రఘుపతి గారిని అడుగుతా ఉన్నాను.